బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. చెప్పండి. గురుగారు, రక్షాబంధన్ రోజు అసలు ఏ సమయంలో రాఖీ కట్టాలి అంటారు? ఎందుకంటే చాలా వరకు చాలా మంది సమయం కుదిరినప్పుడు తెల్లవారుజామున కట్టే వాళ్ళు ఉంటారు, సాయంత్రం మధ్యాహ్నం వేళల్లో కూడా అంటే దూరపు నుంచి వచ్చే వాళ్ళు కడుతూ ఉంటారు. అసలు ఏ సమయంలో రక్ష అనేది కట్టాలి అంటారు? ఇక్కడ మీరు అన్నట్టుగానే మనం అంటే భౌతికమైన స్థితి చూసుకుంటే వర్షాకాలం మనకి మన పేపర్లో వచ్చినట్టుగా వాతావరణ శాఖలు చెప్పినట్టుగా జూన్లో వర్షాలు పడలేదు, మనకి జూలైలోనే సమృద్ధి వర్షాలు పడుతున్నాయి. అదే మాసంగా మనకి ఆగస్టులో శ్రావణ మాసంలో మనకి బ్రహ్మాండంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షాలు పడుతున్నప్పుడు పాప నిజంగానే అమ్మాయి అన్నట్టుగా ఆడపిల్లలు రావడానికి ఆలస్యం అవుతుంది, సొంత కారులో వచ్చినా ట్రైన్లో వచ్చినా ఆలస్యం అవుతుంది. మరి మీరేమో గురుగారు ఇందాక మాటల మధ్యలో 9 నుంచి 12 అన్నారు, మరి మిగతా సమయంలో కట్టుకోవద్దా అన్నట్టు ప్రశ్న. అంటే ఒకటేమా, ఇక్కడ తల్లి ఆశీర్వచనం లాంటిదే సోదరి ఆశీర్వచనం. తల్లి సేమ్ ఇంకో రకంగా చెప్పాలంటే తల్లి కంటే కూడా గొప్పనైనది సోదరి ఆశీర్వచనం. అటువంటి సోదరి ఆశీర్వచనానికి రాహుకాలం అని, వర్జ్యం అని, దుర్ముహూర్తం అని అక్కర్లేదు. అటువంటి నరకాన్నే తప్పించగలిగే శక్తి ఉన్నటువంటి రక్షాబంధనం అది. కాబట్టి ఏ సమయంలో కట్టుకోవచ్చు, శుభ సమయంలో ఒకటి ఉంటుందిగా, ఆ శుభ సమయంలో కట్టుకుంటే శుభ లగ్నాలు ఉంటాయి, శుభమైన గ్రహస్థితి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కట్టుకోమని చెప్పడం, మిగతా సమయంలో కట్టుకోవద్దని చెప్పలేదు. ఆ సమయంలో కట్టుకోవడం మంచిది, ఇంకా మంచిది అయితే. అందుకని సోదరి అందుకే ఏం చెప్తారు ఇక్కడ, ముందు రోజు సోదరి వచ్చేస్తుందిగా, ముందు రోజు సోదరి ఇంటికి రావడం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ పెట్టారంటమ్మా, కథని మన పండలా చూడొద్దు, లోపల మన యొక్క వైశిష్ట్యాన్ని చూడాలి. ఆషాఢ మాసంలో మొత్తం తలిగాలి వండిపోయిందా, శ్రావణ మాసం వచ్చింది, కొత్తగా వెళ్ళింది, సరే కొత్తగా వధువుకి మంగళగురు వ్రతం చేయిస్తారు, వరలక్ష్మి వ్రతం చేయిస్తారు. అంటే అత్తవారింటితో తల్లివారింటితో అనుబంధాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. నెలలో ఇక్కడ ఉంది, సగం వెళ్ళిన తర్వాత ఏమన్నారా, అత్తగారు ఏమన్నదా, ఆడపడిచి ఏమన్నదా, ఇలాంటివి అక్కడ చూసుకునే విషయం వీళ్ళు వెళ్తూ వరలక్ష్మి వ్రతానికి మళ్ళీ వస్తూ, వాళ్ళ మంగళవారం వ్రతానికి మళ్ళీ వస్తూ, తర్వాత రక్షాబంధనానికి సోదరింటికి రమ్మని చెప్పి, అంటే అక్కడ జరిగిన ఏమైనా ఇబ్బందులు సాధక బాధకాలు ఉన్నాయా, ప్రేమగానే ఉన్నావా అని తెలుసుకునేటువంటి విషయం గురించి వీళ్ళు అంటే తల్లిగారింటికి రప్పించుకునే ప్రయత్నం ఇది. అంటే ఎందుకు ఆషాఢ మాసం మొత్తం ఇక్కడ కొత్త వధువు లేదు, పాత ఆవిడ ఉంది పాపం, 5 ఏళ్ళు అది పెళ్ళయి, కనీసం శ్రావణ మాసం అన్న 2-3 సార్లు మన ఇంటికి వస్తుంది కదా, మరి ఏ వంకతో రావాలి, ఏమండి మాకు వరలక్ష్మి వ్రతం ఉందండి, ఏమండి మాకు మంగళగురు వ్రతం ఉందండి, ఏమండి మా అబ్బాయి ఒకడే అండి రక్షాబంధనకు వస్తుందండి, ఆడపిల్ల ఇంటికి వచ్చి కట్టాలండి, రైట్, మంచిదే. అంటే ఇలా ఒక సంప్రదాయాన్ని, పుట్టింటితో అనుబంధాన్ని పెంచుకునే అవకాశం. తల్లిదండ్రులు కలం చేస్తారు ఒక 25 సంవత్సరాల తర్వాత, 50 ఏళ్ళ తర్వాత, మరి ఎవరుంటారు నెక్స్ట్, ఆడపడిచి ఇంటికి రావాలిగా. తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూతుర్ని వెళ్ళి అక్కడ చేర్చుకుంటారు. తల్లిదండ్రులు లేని సమయంలో కొడుకు చేత ఈ అనుబంధాన్ని పెంపొందింపజేసి ఎప్పుడు ఆడకూతురు మన ఇంటికి వచ్చేటువంటి ప్రక్రియ, అంటే వీళ్ళ యొక్క బాధల్ని ఆనందాన్ని పంచుకునేటువంటి ఒక వైశిష్ట్యం ఉంటుంది. ఇది కదా మనకు కావాల్సింది. ఏదో వచ్చారు, రక్షాబంధన కట్టారు, ఆడపడిచి వచ్చింది, 10 రూపాయలు తీసుకెళ్ళిపోయింది, స్వీట్ పెట్టింది, బట్టలు పెట్టారు, ఇది కాదు. బంధము నిరంతరం కొనసాగాలి. ఆడపిల్ల చేత ఆ ఇంటికి ఎప్పుడు లక్ష్మీప్రదం ఉండాలంటే ఇంటి లక్ష్మీదేవి ఇంటికి రావాలి. ఆడపిల్ల కన్నా మించిన లక్ష్మీదేవి ఎవరు లేరు. కాబట్టి కోపతాపాలు ఉన్నా అక్కడికి వదిలేసేసి మళ్ళీ వెంటనే రక్షాబంధనానికో వరలక్ష్మి వ్రతానికో పిలుచుకొని ఆడపిడుచుకు మన ఇచ్చేటువంటి ఒక ప్రియారిటీ, ఒక ప్రేమ, ఒక అభిమానాన్ని డెవలప్ చేసేదే మన యొక్క పండగలు ఇవన్నీ కూడా. అంటే ఇటువంటి అనుబంధం ఉంటుంది దాంట్లో, అది ప్రియారిటీ మనకి. అంటే వచ్చింది అనేది వెళ్ళిపోయినట్టు కాదమ్మా. కాబట్టి వెళ్ళిపోయినట్టు కాకుండా మీరు ఏ సమయంలో కట్టుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చింది, నరసాపురం ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం వచ్చింది, అప్పటికి దుర్ముహూర్తం ఉంది, వచ్చి కట్టకూడదా, కట్టవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు హాయిగా ఏ సమయంలో కట్టండి, వీలైతే 9 నుంచి 12 మధ్యలో కట్టండి. అందుకే ఆడపడుచు ఒకరోజు ముందే వస్తుంది కాబట్టి తప్పకుండా ఆడపడుచుని పిలిచి మీరు ఆహ్వానించి తప్పకుండా అటువంటి రక్షాబంధనం కట్టుకుంటే విశేషమైనటువంటి శుభయోగాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది. అయితే గురుగారు, ఇక్కడ ముఖ్యంగా రాఖీ విషయానికి వస్తే ఇప్పుడు చూసుకుంటే అనేక డిజైన్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. ఒక్కొక్క మోడల్లో వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు చూసుకుంటే ఒక స్పాంజ్ మీద ఒక డిజైన్ లాంటిది వచ్చేసి ఒక కలర్ పేపర్ వచ్చేది, మరి ఇప్పుడు ఇలాంటివి వస్తున్నాయి. అంటే పెద్దవాళ్ళు కొంతమంది అంటూ ఉన్నారు, రాఖీ అంటే అవే కట్టాలి, ఇవెందుకు అనే దాంట్లో కూడా ఉన్నారని చెప్పచ్చు. రక్షాబంధనము అంటే కేవలం ఒక దారానికి 3 పోగులు వేసి, అంటే 9 పోగుల దారానికి 3 ముళ్ళు వేసి, అంటే 3 ముళ్ళు వేయాలి దానికి. ఒకటి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ప్రతీకగా, 2 ముళ్ళు సోదరుడికి, సోదరి తత్వాన్ని ప్రతీకగా ఆ 3 ముళ్ళు వేసి సోదరుడికి కట్టాలి. ఇంతే తప్ప నువ్వు దారం కట్టుకొని చెప్పారు తప్ప నువ్వు వచ్చేసి నేను బంగారు రాఖీ కడతా, వెండి రాఖీ కడతా, డిజైన్లు కడతా, పొల్యూషన్ డెవలప్ చేసుకుంటూ మనం కూర్చుంటున్నాం. ఎందుకంటే స్పంజ్ కూడా మనకి మంచిది, స్పాంజ్ కూడా మనకి పొల్యూషన్కి కారణం అవుతుంది. కాబట్టి ఎటువంటి ప్లాస్టిక్ కానీ, ఎటువంటి రకమైనటువంటి ప్లాస్టిక్ పదార్థాలతో చేసినటువంటివి ఏవి రాఖీ కూడా అవి ప్రశస్తమైన కావు. ఆ రక్షాబంధనానికి ఒక పసుపు గొమ్మ కానీ, ఒక చిన్న మామిడాకు కానీ కట్టవచ్చు, తప్పకుండా కట్టవచ్చు, దానికి ఇబ్బంది లేదు. అయితే కాస్త ప్రత్యేకంగా కనబడాలి కాబట్టి అప్పటి కాలంలో కాస్త మెరుపునటువంటి ఒక రంగు కాగితాన్ని
కట్టి వాళ్ళు ఆనందపడేవాళ్ళు. కాబట్టి అటువంటి మీరు తప్పకుండా అటువంటి రక్షాబంధనాన్ని కట్టుకోవచ్చును. విశేషంగా కట్టుకోవాల్సింది ఒక పుష్పం కానీ, ఒక తమలపాకు కానీ, ఒక మామిడాకు కానీ కట్టి ఆ రక్షాబంధనాన్ని కట్టుకోవచ్చు. లేదా ఒక గంధము లాంటిది, మంచి గంధం లాంటిది ఒక ఉంటే అలంకారం చేసుకుంటుంటే కట్టుకోవచ్చు. పొల్యూషన్ కారణం కాకుండా ఉన్నటువంటి ఏ వస్తువైనా కట్టుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. గొప్పగా అంటే ఇప్పుడు సినిమా నటులు ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళ చెల్లెలు వచ్చి రాగి కడుతుంది, వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఏం కడతారు, బంగారు రాఖీ కడతారుగా. బంగారు ఉన్నటువంటి బిల్లు ఉన్నటువంటి దాని మీద శ్రీరామ రక్షను, లేదా శ్రీ వెంకటేశ్వరమో, లేదా సోదరుడి పేరు రాసో తయారు చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి అందరికి ఉండకపోవచ్చుగా, గుడిసెలు ఉన్నమ్మ ఏం చేయాలి మరి. అందుకనే మన శాస్త్రాలు ఏం చెప్పారు, నువ్వు కట్టాల్సింది ఒక తమలపాకు కానీ, మామిడాకు కానీ, ఒక 3 ముళ్ళు. దానికి 3 ముళ్ళే. ఒకటి భగవంతుడికి ప్రతీకగా తల్లిదండ్రులు జన్మించినందుకు, ఒకటి సోదరుడికి, ఒక సోదరి మనతో ఆ 3 కట్టేసి కలిపినటువంటి దారాన్ని, 3 ముళ్ళున్నటువంటి దారాన్ని మనం చేతికి ఆడపడుచు కట్టాలి. దానికి పశువు కట్టవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. రక్ష అంతే, అది రక్షాబంధనము. రక్ష అంటే అదొకటే, ఏది లేదు. నువ్వు వచ్చిన నక్షత్రం వేయచ్చు, నల్ల ఉట్టి దారం కూడా కట్టేయచ్చు, ఉట్టి దారం పోకు కట్టేసి రక్షాబంధనం చేయొచ్చు. దానికి అంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే గురించి, ఎంత కాస్ట్లీ రాఖీ కడితే అంత ఎక్కువ ఇష్టం అనే విధంగా కాస్ట్లీ పండుగ అయిపోయింది అనమాట. కాస్ట్లీ రక్షాబంధనం అయిపోయింది. అంటే ఆడపడుచులు కూడా కమర్షియల్ గా ఆలోచించలేదు, కానీ అలాంటివి ఏమి ఉండకపోవచ్చు. అంటే నాకు తెలిసి కమర్షియల్ గా ఉంటాయని నేను అనుకోవట్లేదు. బట్ ఏదేమైనా తప్పకుండా మీకు రక్షాబంధన రోజున ఆడపడుచుకి ఎంత ఇస్తే అంత మంచిదే. ఆడపడుచుకు ఒక 10 రూపాయలు ఇస్తే నీకు 100 రూపాయలు వస్తాయి. ఆడపడుచుకు 1,00,000 రూపాయలు ఇస్తే నీకు 10 లక్షలు వస్తాయి. ఇది ఖచ్చితంగా వస్తుంది. ఇది నా స్వానుభవంలో ఉంది. నేను కానీ, మా సోదరులు కానీ, మా సోదరి మనకి ఒకటే మాకు అక్క కాబట్టి రైట్, భగవంతుడు మాకు ఇచ్చిన దాంట్లోనే అది సంతోషంగా మా అక్క మాకు తీసుకెళ్తుంది. అంటే మరి మేము ప్రత్యక్షంగా చూసిన విధానం, మా భార్య కానీ మేము కానీ అందరం అనుభవంలో ఉంది. 1 రూపాయి ఇచ్చినప్పుడు మాకు 100 రూపాయలు వచ్చాయి. సో ఎంత మా అక్కకి ఇచ్చామో అంతకి 10 మాకు వచ్చింది. అంటే మేము ప్రత్యక్షంగా అనుభవించాం. సో అందరూ అలాంటి అనుభవంలో ఉండాలని. అంటే ఆ సోదరిమణి కూడా నా తమ్ముడు, నా అన్నయ్య అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందాలన్నటువంటి భావనతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించేటువంటి తత్వం కూడా డెవలప్ చేసుకోవాలి. నాకు ఇంతే ఇచ్చాడు, నేను బంగారం కడితే నాకు, నేను 20,000 బంగారం కడితే నాకు 10,000 ఇచ్చాడు భావన కాకుండా తప్పకుండా ఆ సోదరి మధ్యలో, అంటే అఫ్కోర్స్ ఇంకా రక్షాబంధనం కలుషితం అవ్వలే. రక్షాబంధనం అనే పండుగ మాత్రం కలుషితం అవ్వలేదు. ఇంకా అంటే సోదరుడిని డెవలప్ అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి సోదరి మళ్ళీ ఉన్నారు. అందుకని కలుషితం కాలేదు. నా సోదరుడు ఏమైతే నాకు అడేవన కానీ చెప్పేసి కోపంతో కట్టేవాళ్ళు లేరు. కానీ తప్పకుండా రక్షాబంధన పండుగ అయితే కలుషితం అవ్వలేదు. ఆ సోదరీమణులు సోదరులని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. కాబట్టి అలాగే ఉంటుంది, ఇంకా 1,00,000 మంది అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.